నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. రాష్ట్ర రాజకీయాల్లో ఈ 2024కి జరగబోయే ఎలక్షన్లకి చాలా పెద్ద పెద్ద ట్విస్టులు అండి. రకరకాలుగా లెక్కలు, రకరకాల కొత్త కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. అదే క్రమంలో జస్ట్ ఇంతకు ముందుగా నేను ఒక న్యూస్ అయితే చదివానండి. ఒక న్యూస్ నా దాకా రావడం జరిగింది. ఆ న్యూస్ నేను చదివాను. దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూస్ కూడా చదివి వినిపిస్తాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈసారి భారీ ట్విస్ట్ ఉండబోతుందండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి ఆశలు ఏవైతే ఉన్నాయో కొంచెం గల్లంతయ్యే విధంగా కనపడుతూ ఉన్నది. ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు అయితే రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. పొత్తుల లెక్కలపై స్పష్టత వస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని పొత్తుల లెక్కలు కూడా బయటకు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. రెండు కూటములు వర్సెస్ జగన్గా ఎన్నికల పోరు మారుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు మహాకూటమి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. జేఎస్పీ, టీడీపీ, బీజేపీ. ఇదే తరహాలో మరో కూటమి కూడా మన ఆంధ్ర ఎలక్షన్స్లో రెడీ అవ్వబోతూ ఉంది. ఆ లెక్కలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వార్త ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పటికే టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం లాంఛనంగా మారుతూ ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్న ఇండియా కూటమి పార్టీలతో ఏపీలో కూటమిగా పోటీ చేయాలని భావిస్తుంది. కొత్తగా ఆంధ్రాలో ఈ మధ్య కాంగ్రెస్ తన యొక్క పునాదుల్ని మరలా నిర్మించుకుంటూ ఉంది. పునాదులు ఏవైతే ఉన్నాయో అవి కోల్టానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ 2019 తర్వాత కాంగ్రెస్ అనే పార్టీ మన ఆంధ్రాలో తన యొక్క పటుత్వం కోల్పోయిందనమాట. ఆ పటుత్వాన్ని మరలా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్న ఇండియా కూటమి పార్టీలతో కలిసి నేషనల్ వైడ్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలతో కలిసి ఆంధ్రాలో పోటీ చేయాలని భావిస్తోంది. మరో 2 పార్టీలతో పొత్తుకు ఆహ్వానిస్తుంది. దీంతో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యానికి గండిపడే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు? వ్యతిరేక ఓటు, జగన్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ వ్యతిరేక ఓటుకి గండి పడకూడదు, అంటే చీలిపోతాయి కదా, అలా చీలకూడదు అన్న ఉద్దేశంతో 2 పార్టీలు కూడా పొత్తుకి సమాయత్తమయ్యాయి. ఆ పొత్తులో భాగంగానే బీజేపీతో కలవడానికి సిద్ధమయ్యారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇండియా కూటమి పార్టీలతో కలిసి మన ఆంధ్రాలో పోటీ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలి అనే వీళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో అవి గల్లంతైనట్లే కదా. మరి ఎలా చేస్తారు? పొత్తుల లెక్కలు చూడండి. రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. పొత్తుల లెక్కలు మారుతున్నాయి. జగన్ సింగిల్గానే పోటీకి దిగుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిగా పోటీకి రంగం సిద్ధమవుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి కూర్పు మొదలైంది. ఈ నెల 20న మద్దతుగా నిలిచే పార్టీలతో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసుకోబోతుంది. ఒక పక్క ఈ నెల 20 కానీ 21వ తారీఖు కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. దేనికి? బీజేపీతో పొత్తులు ఖరారు చేసుకొని అది అఫీషియల్గా ప్రకటన జారీ చేసి, అంటే 2 పార్టీల పెద్దలు ఇంతవరకు కూడా పత్రికాముఖమైనటువంటి ప్రకటన, పబ్లిక్ ప్రకటన అయితే ఎక్కడా రిలీజ్ చేయలేదు పొత్తులు ఖాయమని. అది రేపు 20 కానీ 21వ తారీఖు కానీ రిలీజ్ చేస్తారు. పొత్తులు ఖాయం అనేటటువంటి ప్రకటన, ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని మాట్లాడుకున్న తర్వాత. ఇదే తరహాలో రేపు 20వ తారీఖు, అంటే ఈ నెల 20వ తారీఖునే కాంగ్రెస్ కూడా తమకి కూటమిగా వచ్చే పార్టీలతోటి సమాయత్తం అవబోతూ ఉన్నారు, అంటే సమావేశం చేసుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చే పొత్తు పైన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. ఏపీలో తమ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇక్కడ వీళ్ళ టార్గెట్ కూడా కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక కూటమిగా ఏర్పడబోతున్నారో వీళ్ళ లక్ష్యం కూడా ఏంటంటే, కాంగ్రెస్ లక్ష్యం కూడా తమ మనుగడకి ప్రమాదకారిగా మారినటువంటి జగన్, ఆ జగన్నే లక్ష్యంగా వీళ్ళ యొక్క అడుగులు కూడా వేస్తూ ఉన్నారనమాట. అందులో భాగంగా వైఎస్ షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు చర్చలు కూడా పూర్తి చేసింది. ఏపీలో సిపిఎం వైఖరి పైన 2 రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తుంది. త్వరలో ఏపీలో రాహుల్, ప్రియాంక పర్యటనకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సభలో రాహుల్ పాల్గొంటున్నారు.
అదేవిధంగా అమరావతికి మద్దతుగా నిర్వహించే సభలో ప్రియాంక పాల్గొనేలా కార్యాచరణ డిజైన్ చేయబడింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా చేయడం కోసం ఏర్పాటయ్యే వ్యతిరేక సభ ఉంటుంది. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభకి రాహుల్ గాంధీ రాబోతున్నారు. అదేవిధంగా అమరావతి ఉంది కదా, అమరావతికి మద్దతుగా నిర్వహించే ఒక సభ ఉంటుంది. ఆ సభకి ప్రియాంక గాంధీని పాల్గొనేలా కార్యాచరణ ఒకటి రూపొందిస్తున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో అనంతపురం వేదికగా పొత్తుల్లో బాటుగా భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అనంతపురాన్నే టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ ఓటు బ్యాంక్ అనంతపురం జిల్లాలో బీజేపీకి ఎక్కువ ఓటు బ్యాంక్ వైసీపీకి ఎక్కువ ఓటు బ్యాంక్ కనపడేలా ఉంది. కాబట్టి అక్కడే కాంగ్రెస్ కూడా తమ యొక్క పార్టీ సభను ఏర్పాటు చేయబోతున్నారు ఈ కూటమిగా. తొలుత సిపిఐ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావించింది. అయితే చంద్రబాబు బీజేపీతో పొత్తు ఖాయం చేసుకోవడంతో తాము కాంగ్రెస్తో వెళ్లాలనే నిశ్చయానికి వచ్చారు. ఇదే సమయానికి జై భారత్ వంటి పార్టీలతోనూ మంత్రాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా జత కడుతున్నామని చెప్పిన చంద్రబాబు పవన్ ఆశలపైన మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ తాజా నిర్ణయాలు అయితే ఖచ్చితంగా కొంచెం ఇప్పుడు వీళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశలపైన నీళ్లు చల్లినట్లుగానే ఉన్నాయన్నమాట. 2019లో జగన్కు ఓటు వేసిన వారిలో ఇప్పుడు తిరిగి వైసీపీకి ఓటు వేయకూడదని భావిస్తే చంద్రబాబు పవన్తో పాటుగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ లేదనుకోండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశించిందేంటి? వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైతే కొత్తగా మారారో వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓటేస్తారండి. వాళ్ళు కాంగ్రెస్ అభిమానులు. వైసీపీ పెట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అభిమానంతో వైసీపీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? టీడీపీకి ఈ పొత్తుల పార్టీ ఏదైతే ఉందో దీనికి వేయాల్సినటువంటి ఓట్లు అవి కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూటమి ఏర్పాటు చేయడం ద్వారా అటు జగన్ లబ్ధి పొందకపోగా కాంగ్రెస్ ఆ ఓట్లన్నీ తీసుకెళ్తే వీళ్ళు అనుకున్నటువంటి సీట్లకి మళ్ళీ గండిపడే అవకాశం అయితే కనబడుతుంది. వామపక్షాలతో పొత్తు కారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్తో కలిస్తే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఓట్లు అటు మళ్ళీ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యతిరేక ఓటు చీలితే చంద్రబాబు ఆశలు ఫలించే అవకాశం లేదనే రాజకీయ వర్గాల్లో అయితే చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ రాజకీయ కోణం ఎటు నుంచి ఎటు మారుతుంది అనేది రాబోయే రోజుల్లో మన అందరం చూడవలసిందే. వాస్తవంగా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలంటే ఈ పొత్తుల కూటమి జేఎస్పీ టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి ఓటేస్తేనే మనకి మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళ కూటమి వచ్చి ఈ వైసీపీ వ్యతిరేక ఓటు ఇటు పడాల్సిన ఓటు అటు పడి అనుకోండి, అంచనాలు కొంచెం తారుమారు అవుతాయి కదా. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఇదండి ఇప్పుడే వచ్చినటువంటి తాజా వార్త. థ్యాంక్ యూ. జై హింద్.